డయాబెటీస్. డయాబెటీస్ అంటే ఏంటి యాక్చువల్లీ? అది లైఫ్ స్టైల్ డిసీజ్. అంటే ఒకవేళ డయాబెటీస్ అంత ప్రాబ్లం అయ్యి లేకపోతే డిసీజ్ అయి ఉండుంటే ఎవరైతే మనం డిజైన్ చేశాడో అతనికి తెలిసి ఉండాలి కదా, అంటే మనం ఏం తిన్నా గ్లూకోజ్ కిందకి మారొద్దు అని చెప్పి ఆయనకు తెలిసి ఉండాలి కదా. ఇప్పుడు ఒక చిన్న సెల్ ఫోనే యాపిల్ అని ఉందనుకోండి, ఎనీ సెల్ ఫోన్, యాపిల్ అని కాదు, ఎనీ సెల్ ఫోన్, మనం ఏదైనా కొత్తది ప్రోడక్ట్ తయారు చేసినప్పుడు వరల్డ్లో ఎవరు ఇయ్యనన్ని ఫెసిలిటీస్, వరల్డ్లో ఎవరు చెప్పనన్ని ఇది చేయాలనే ఉద్దేశంతో మనం ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తాం కదా. అట్లాగే అసలు ఈ యూనివర్స్లోనే ఒక యూనిక్ హ్యూమన్ బీయింగ్ని తయారు చేశాడు కదా చేసినవాడు. మరి ఏం తిన్నా దాంట్లోకి ఎందుకు మారుతుంది? ఒక చిన్న క్వశ్చన్ మీకోసం. అంటే కొంతమంది అంటారు వేపాకు తినండి, కొంతమంది అంటారు కాకరకాయ తినండి. కాకరకాయ తిన్నా మళ్ళీ దాంట్లో నుంచి గ్లూకోసే అవ్వాలి, వేపాకు తిన్నా దాంట్లో నుంచి గ్లూకోసే అవ్వాలి. మరి ఎలా దీన్ని ఎట్లా కంట్రోల్ చేయాలి? అసలు ఏంటి షుగర్ అంటే ఏంటి? షుగర్ గురించిన ఇన్ఫర్మేషన్ ఏముంది మార్కెట్లో? ఓకే, ఇంకొక చిన్న విషయము, మన టెస్ట్లో సమ్ 200 mg/dl అని రాసి ఉంటుంది. అంటే డిఎల్ అంటే డెసిలీటర్, 200 mg/dl అని ఉంది. ఇప్పుడు జనరల్గా ఏంటంటే పేషెంట్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాం మనం ఈ టెస్ట్తో. ఎందుకంటే అదే మీరు డెసిలీటర్ కాకుండా లీటర్కి రాయండి, ఎంత అవుతుంది? అది ఏమైనా ఐడియా ఉందా? మీరు లీటర్ రాస్తే జస్ట్ మీరు 2 grams/L అవుతుంది. మీరు క్యాల్కులేట్ చేసి చూడండి, 2 grams/L అవుతుంది.